ఇప్పుడు టాస్ వేయకూడదని వీడు ఏం ఆయన పెద్ద సమస్య వచ్చి పడింది. ఇప్పుడు ఎలా ఆడేదంటే ఎలా టాస్ ఆర్డర్ వేస్తువే టాస్ ఆర్డర్ వేస్తువే వేయలేదు కదా ఇంక నువ్వేంటి కట్టం పోతావా. హాయ్ ఫ్రెండ్స్, వీళ్ళిద్దరూ రెండు జట్లకి క్యాప్టెన్లు. ప్రస్తుతానికి వీళ్ళ దగ్గర టాస్ వేయడానికి కాయిన్ లేదు కాబట్టి నేను బ్యాటింగ్ ఆడతాను, నేను ముందు బ్యాటింగ్ ఆడతాను గొడవ పెడుతున్నారు. ఈ గొడవల్లో ఏ క్యాప్టెను తగ్గలేదన్నమాట. నేను బ్యాటింగ్ అంటే నేను బ్యాటింగ్, ఇంతకుముందు నేను నీకు బ్యాటింగ్ ఇచ్చా, నువ్వు నాకు బ్యాటింగ్ ఇయ్యి, అలా గొడవ పడుతూ ఉన్నారు. ఈ గొడవల్లో చిన్నగా ఒక ఉపాయం వచ్చింది. ఆ ఉపాయం ఏమంటే ఇరు జట్ల సైడ్ నుంచి ఒక్కొక్క ప్లేయరు, అంటే క్యాప్టెన్ అన్నా సరే ఎవరైనా ప్లేయర్ అన్నా సరే, వికెట్ ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్కి ఎవడైతే ఫస్ట్ వెళ్ళి వస్తాడో వాడు టాస్ విన్ అయ్యే విధంగా డిసైడ్ చేశారు. చూద్దాం. చూడండి, ఇద్దరు పరిగెత్తుకొస్తున్నాడు. ఒకడైతే బ్యాట్ పారేసి ఇంకోని చేతిలో ఉన్న కరెంట్ ట్రై చేస్తూ ఉన్నాడు. సో ఒకడైతే వెళ్ళిపోయినాడు ముందుకి. ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ ఏమంటే వాడు లైన్లో పెట్టలేదు అనేసి ఇంకొక రన్నర్ చెప్తున్నాడు. కాబట్టి ఇంకో అతను పరిగెత్తిస్తా ఉన్నాడు. కెమెరాలో చూడాలనా? ఏమ్రా ఎవరిదే? మాదే బ్యాటింగ్. ఫైనల్ గా ఈ ప్లేయరు నేను క్రీజ్ లో పెట్టలేదని ఒప్పుకున్నాడు కాబట్టి సాఫీగా మ్యాచ్ అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, మీ ఏరియాలో కూడా ఇలాంటి సిచ్యువేషన్లు జరిగింటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.